రోజులు గడిచే కొద్దీ జీవితం మన చేతిలోంచి జారిపోతూనే ఉంటుంది. ఏం చేయాలి అనేది అస్సలు అర్థం కావట్లేదు. ఫ్యూచర్ కోసం లైఫ్ లో చేయాలనుకున్నది ఎందుకని చేయలేకపోతున్నా. రోజంతా సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ వీడియోస్ చూసి మోటివేట్ అయ్యి 2-3 డేస్ ఫాలో కూడా చేస్తున్నా. కానీ నీ బాడీ అండ్ మైండ్ ఏ చేంజ్ ని అడాప్ట్ చేసుకోలేకపోతుంది. నీ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ లో ఏదో తప్పు జరుగుతుంది, ఏదో మిస్ అవుతుంది అని నీ మైండ్ నిన్ను వార్న్ చేస్తూనే ఉంటుంది. నీ మైండ్ లో డోపమిన్ అనే హార్మోన్ రిలీజ్ అవ్వట్లేదు కాబట్టి అందుకే నువ్వు కొంతసేపు ఫోన్ యూజ్ చేస్తానని స్టార్ట్ చేస్తావు. కొంతసేపు అనేది అరగంట అవుతుంది, ఆ తర్వాత గంట అవుతుంది, 2 గంటలు 3 గంటలు అలా పెరుగుతూనే ఉంటుంది. మీలో ఎంతమంది ఈ సిచ్యువేషన్ ని ఫేస్ చేశారు? ఫేస్ చేస్తుంటే కమెంట్ చేయండి. ఒకవేళ ఎప్పుడైతే నువ్వు ఇలా స్టార్ట్ చేస్తావో ఇంకా మిగతావన్నీ మర్చిపోతావు. నీ గోల్స్, నీ ప్రామిసెస్ అన్నిటినీ, నీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కూడా వదిలేస్తావు. ఎందుకంటే నీ మైండ్లో హై అమౌంట్ ఆఫ్ డోపమిన్ రిలీజ్ అవుతుంది. లెస్ ఎఫర్ట్తో హై అమౌంట్ ఆఫ్ డోపమిన్ రిలీజ్ అవుతుంది కాబట్టి మన మైండ్కి ఇది నచ్చుతుంది. తక్కువ ఎఫర్ట్లోనే ఎక్కువ డోపమిన్ రిలీజ్ అవుతుంది. ఇంకా తర్వాత ఏమవుతుంది? మొత్తం ఫినిష్. ఎప్పుడైతే నువ్వు ఓడిపోతూ ఉంటావో నీ కాన్ఫిడెన్స్, నీ సెల్ఫ్ ఎస్టీమ్ అన్నీ కోల్పోతావు. సో గైస్, యూ నీడ్ ఎ చేంజ్. కంప్లీట్ గా మన మైండ్ ఎంప్టీ అయిపోతుంది. ఈ మైండ్ ని చేంజ్ చేసుకోకపోతే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తావు, ప్రాబ్లమ్స్ లో మునిగిపోతావు. మోటివేషనల్ వీడియోస్ చూసి మోటివేట్ అయ్యి 2-3 వీడియోస్ ఫాలో అయ్యి హార్డ్ వర్క్ చేసి మళ్ళీ ఫెయిల్ అయితే నీకు స్ట్రెస్, యాంగ్జైటీ మొత్తం పెరిగిపోతాయి. మొత్తంగా నువ్వు కంప్లీట్ గా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతావు. ఇలా జరిగితే ఇంకెప్పటికీ అందులో నుంచి బయటికి రాలేవు. గైస్, నా లైఫ్ లో కూడా ఇలానే జరిగింది. ఇందులో నుంచి ఎలా ఓవర్కమ్ చేయాలనేది తెలుసుకున్నా. ప్రామిస్ చేసి చెప్తున్నా, మీరు కూడా ఇలాంటి ప్రాబ్లమ్ ని ఫేస్ చేసి ఉంటే ఈ వీడియో కంప్లీట్ అయ్యే లోపు మీకు సొల్యూషన్ వస్తుంది. ఇప్పుడు నేను 3 స్టెప్స్ చెప్పబోతున్నా. ఈ వీడియో కంప్లీట్ అయిన వెంటనే స్టార్ట్ చేయాలి. గైస్, వీడియో మొత్తం చాలా ఇంట్రెస్ట్ గా ఉండబోతుంది. సో ప్లీజ్ డోంట్ మిస్ ద వీడియో. స్కిప్ చేస్తే మీ లైఫ్ మీద ఇంట్రెస్ట్ ఉందో లేదో అనేది మీకే తెలిసిపోతుంది. సో ప్లీజ్ జస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ దీస్ 3 స్టెప్స్. స్టెప్ నెంబర్ 1, హ్యావ్ గోల్. గైస్, కొంతమంది చాలా హార్డ్ వర్క్ చేస్తారు, డే అండ్ నైట్ వర్క్ చేస్తారు, కానీ వాళ్ళకి రిజల్ట్ మాత్రం అస్సలు దక్కదు. ఎందుకో తెలుసా? దే డోంట్ హ్యావ్ గోల్స్. నీ గమ్యం ఏంటో అనేది తెలియకపోతే నువ్వు ఎన్ని రాత్రింపగలు కష్టపడినా ఉపయోగం ఉండదు, ఏం లాభం లేదు. నువ్వు పెట్టుకున్న గోల్ అనేది నీకు మంచి డైరెక్షన్ ఇస్తుంది, నువ్వు వెళ్లాల్సిన దారి చూపిస్తుంది. నువ్వు వెళ్ళినవే లేదా వెళ్తున్నవే కరెక్టో కాదో అనేది డిసైడ్ చేస్తుంది. ఏదైనా ఒక వర్క్ చేయాలి అనుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లు కడగాలన్నా, లేదా ఇంటి మీద లోన్స్ అన్ని క్లియర్ చేయాలన్నా, ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలన్నా, ఏ పనైనా ఒక పెన్ అండ్ పేపర్ తీసుకుని నోట్ చేసుకోండి. మార్నింగ్ టు నైట్ ఏం వర్క్ ఉన్నాయి, ఏం కంప్లీట్ చేయాలి, ఎంత ఇంపార్టెంట్ అనేది రాసుకోవాలి. మొత్తానికి అలా రాస్తూ 10 గోల్స్ ఉన్నాయి అనుకోండి ఎగ్జాంపుల్. అందులో ఇంపార్టెంట్ గా చేయాల్సినవి 5 సెలెక్ట్ చేసుకో. అందులో కంపల్సరీగా చేయాల్సింది 1 ఉంటుంది, అదే నీ మెయిన్ గోల్. ఫైండ్ యువర్ ఓన్ గోల్స్. ఎందుకంటే గోల్స్ అన్నీ రాసాక నీకు తెలిసిపోతుంది ఏది ఇంపార్టెంట్, ఏది పోస్ట్ పోన్ చేయొచ్చు, ఈరోజు ఎలా అయినా కంప్లీట్ చేయాల్సినవి ఉంటాయి. అలా డిసైడ్ చేసుకున్నాక నీకు తెలిసిపోతుంది కాబట్టి నువ్వే సెట్ చేసుకో ఏది నాకు ఇంపార్టెంట్ అనేది. నీ గోల్స్ సెలెక్ట్ చేసుకునే విధానంలో నీకు 3 స్ట్రాంగ్ రీజన్స్ ఉండాలి. ఏంటంటే, నెంబర్ 1, ఇది నాకు ఉపయోగపడుతుందా లేదా. నెంబర్ 2, ఇది చేస్తే నాకు ఏం లాభం కలుగుతుంది, ఫ్యూచర్కి ఉపయోగపడుతుందా. నెంబర్ 3, ఇలా చేయకపోతే నాకు నష్టం ఏంటి. ఇలా ఈ 3 తెలుసుకోవాలి. అప్పుడే నీ గోల్ నువ్వు ఈజీగా సెట్ చేసుకోగలవు. సో గైస్, ఫస్ట్ స్టెప్ మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే ఈ ఫస్ట్ స్టెప్ మళ్ళీ రిపీట్ చేసి చూడండి. స్టెప్ నెంబర్ 2, ట్రాక్ అండ్ కమిట్మెంట్. హ్యాబిట్ ట్రాకర్ అనేది మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఒక ఖాళీ పేజ్లో డేట్స్ రాసుకోండి ఫస్ట్. ఆ డేట్తో పాటు సండే, మండే, ట్యూస్డే ఇలా సాటర్డే వరకు ప్రతిదీ రాసుకోండి, రాసి ఉంచండి. రోజుకు ఒక గోల్ పెట్టుకోండి, పలానా రోజు పలానా టాస్క్ కంప్లీట్ చేయాలి. ఇలా హ్యాబిట్ ట్రాకర్ నోట్బుక్లోనే ఎందుకు మెయింటైన్ చేయాలి అంటే, మైండ్లో ఇది చేద్దాం అని నోట్ చేసుకున్న ప్రతిదీ నీటి మీద రాతలాగా మారిపోతున్నాయి. ఒకవేళ ఇవాళ టాస్క్ కంప్లీట్ చేయలేకపోతే రేపటికైనా ఎలాగైనా కంప్లీట్ అయ్యేలా పర్సంటేజ్ రూపంలో కొలుచుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 50% అయింది, 70% అయింది. ఇలా చేసుకోవడం వల్ల మనకు తెలియకుండానే సెల్ఫ్ బూస్టింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఈ హ్యాబిట్ ట్రాకింగ్ అనేది పూర్తయ్యాక కమిట్మెంట్ ఎంత ఇంపార్టెంటో తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇవాళ రాత్రి 7 PM to 9 PM పలానా టాస్క్ పూర్తి చేయాలి అని మీరు బలంగా అనుకున్నట్టే కంప్లీట్ కూడా చేశారు. బట్ ఇక్కడ కమిట్మెంట్ విషయం ఏంటంటే, డిస్ట్రాక్ట్ అవ్వకుండా చేస్తున్నావా అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మొబైల్ యూజ్ చేయలేదు,
ఫ్రెండ్స్తో ముచ్చట్లు లేవు, ఇంకా టీవీ కూడా చూడలేదు. ఇలా ప్రతిదీ నోట్ చేసుకోండి. ఒక పెన్ అండ్ పేపర్ తీసుకొని నోట్ చేసుకోండి. ఇలా ప్రతి విషయాన్ని నోట్ చేసుకుంటే మన లైఫ్లో ట్రాకింగ్ అండ్ కమిట్మెంట్ వల్ల మనం ఎంత లాభం పొందుతున్నాము అనేది క్లియర్గా తెలిసిపోతుంది. స్టెప్ 3, కీ హ్యాబిట్. నీ పాకెట్లో 24/7 ఎప్పుడు పెన్ ఉంచుకోవాలి. ఎక్కడికి వెళ్ళినా పెన్ క్యారీ చేయాలి, నీ దగ్గరే ఉంచుకోవాలి. ఎందుకంటే మన డే టు డే లైఫ్లో చాలా వర్క్స్ ఉంటాయి. వాటి వల్ల కొన్ని గుర్తుంచుకుంటాం, అలాగే కొన్ని గుర్తుంచుకుందాం అనుకుంటూనే మర్చిపోతుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈఎంఐ డ్యూ డేట్ అనేది 2 days ఉంది. 2 days ఉండగా ముందు అందులో అమౌంట్ ఉంచుకోవాలి, ఈఎంఐ కట్ అవుతుంది కాబట్టి. లేకపోతే డ్యూ పీరియడ్ అయ్యాక మనం వాటికి ఇంట్రెస్ట్ పే చేయాల్సి వస్తుంది. అంటే ఇక్కడ మనకు నష్టం కలుగుతుంది. ఈ సిచ్యువేషన్ ఎంతమంది ఫేస్ చేశారో కమెంట్ చేయండి. రీసెంట్గా నేను కూడా ఫేస్ చేశాను లాస్ట్ ఇయర్. ఇంకా చాలా సిచ్యువేషన్స్ ఉంటాయి. అందరి లైఫ్లో ఒక్కొక్కసారి అదే పని మీద వెళ్తాం, పలానా ఒక పని మీద వెళ్తాం, కానీ మర్చిపోయి వచ్చేస్తాం. ఎందుకో తెలుసా? డిస్ట్రాక్షన్స్ వల్ల. దీనికి సొల్యూషన్ ఏంటో తెలుసా? పెన్ అండ్ పేపర్ 24/7 నోట్ చేసుకోవడానికి చిన్న హ్యాండ్ బుక్తో పాటు ఉంటే ఆ బుక్ తీసి చూసేటప్పుడు మనకు తెలిసిపోతుంది, నేను ఇది నోట్ చేసుకున్నాను, ఇది నోట్ చేసుకోలేనిది. చాలా సింపుల్ టాస్క్ ఇది, కానీ చేయడానికి ఏ మాత్రం కూడా వెనకడుగేయద్దు. ఆ ఈఎంఐ డ్యూ డేట్ అనేది కట్టేశాక, అంటే మీ టాస్క్ కంప్లీట్ అయిపోయాక క్రాస్ చేసేయండి. మీకు వర్క్స్ అప్పుడు ఏది పెండింగ్ ఉన్నట్టు అనిపించవు. ఆ పెండింగ్ ఉండడం వల్ల, అంటే క్రాస్ చేయలేని వాటిని మీరే క్రాస్ చేయాలనిపించేలాగా మిమ్మల్ని మీరు ఫోర్స్ చేసుకోవచ్చు. ఈ స్టెప్స్ అన్ని చూడడానికి చాలా ఈజీగా సోదిలా అనిపించవచ్చు, కానీ చాలా ఇంపార్టెంట్ స్టెప్స్. ప్రతి డే టు డే లైఫ్లో ప్రతి ఒక్కరికి ఉపయోగపడేవి. అందుకే ప్లీజ్ ఫాలో ది స్టెప్ని మీరు ఫాలో చేస్తే ఇన్కంప్లీట్ పెండింగ్ వర్క్స్ ఉండే ఛాన్సెస్ ఉండవు. మెయిన్గా మర్చిపోవడం అనేది మాటే ఉండదు అసలు. నాకు మాత్రం ఈ స్టెప్ చాలా బాగా యూజ్ అయింది, మీకు కూడా అవుతుందని నా గట్టిగా నమ్ముతున్నా. వీటన్నిటిలో కీ హ్యాబిట్ అనేది పిల్లర్ లాంటిది మీ లైఫ్కి. సో గైస్, ఈ వీడియో మీకు నచ్చిందని నా గట్టి నమ్మకం. సో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేసి తెలియపించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో మంచి వీడియోలో కలుద్దాం. జై హింద్.